పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆంధ్రకేసరి కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం టి సత్యనారాయణ మరియు ఎస్కేవిఎం ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని, ఎంతో వైభవంగా నడిచిన విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభోగం రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించామని అన్నారు. పాలకుల మనసు మార్చి త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడేలా చేయాలని పూజలు చేసినట్టు నాయకులు తెలిపారు. అదేవిధంగా లోకరక్షణార్థం శ్రీ శ్రీనివాస కళ్యాణం ఉక్కు నగరంలో ఘనంగా జరుపుతున్నామని కేఎస్ఎన్ అన్నారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పి సత్యనారాయణ, ఆదినారాయణ, ఎస్కేవిఎం ఆచార్యులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలో లోక కళ్యాణార్థం, అలాగే మనకి స్టీల్ ప్లాంట్ పునర్వైభవం తీసుకురావడానికి స్వామివారి కళ్యాణం జరిగింది. సో స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. భక్తులు 50 మంది వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ఇక్కడ ఉక్కు నగరం దేవాలయ అసోసియేషను ఉన్నది. స్వామివారు అక్కడ వేంచేసి ఉన్నారు. అక్కడి నుంచి స్వామి ఇక్కడికి వేంచేసి ఈ కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నారు. అందరూ తిలకించవలసిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కళ్యాణం స్టీల్ ప్లాంట్ బాగుండాలని, ఈ పరిసర ప్రాంతాలందరూ అభివృద్ధి చెందాలని, అందరూ బాగుండాలని చెప్పి వచ్చే సంవత్సరానికి మా స్టీల్ ప్లాంట్ శైలిలో కలపాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దాని గురించి ఈ కళ్యాణం అనేది అందరూ బాగుండాలని మేము చేస్తున్నాం. కళ్యాణం ఈ పరాభ సంవత్సరంలో స్టీల్ ప్లాంట్లో ప్రత్యేకించి మొత్తం రాష్ట్రం అంతా బాగుండాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కూడా బాగుండాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాం మేము. అందుకని చెప్పి ఈవేళ ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అన్నది జరుగుతుంది. చాలా అత్యంత వైభవంగా జరుపుతున్నాం. అందుకే ఈవేళ వర్షం కూడా ఆ స్వామివారు జల్లులు మాకు ఇది కనిపించి ఆశీస్సులు ఉంటాయనేసి, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అది లిస్టు ఆధ్వర్యంలో, అలాగే మన ప్రెసిడెంట్ గారు రామాంజనాయుడు గారు కానీ, లేదా సెక్రటరీ సత్యనారాయణ గారు కానీ, వీళ్ళ కమిటీ అందరి ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది లోక కళ్యాణం కోసం అయితే మేము చేస్తున్నాం. లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉగాది సందర్భంగా ఇక్కడ జరుపుతున్నాము. సో 50 మంది ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.